ఇంత మనశ్శాంతి, అద్వితీయమైన మనశ్శాంతి పొందడానికి ఉపాయం ఏమిటంటే నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక మంత్రాన్ని జపం చేస్తూ నీలోకి నువ్వు చూసుకుంటూ ఉండలేవా? ఒక పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, పోనీ ఎక్కువ 23 గంటలు నీ ఇష్టం. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఇది చేయండి. మీకు ఇవన్నీ అక్కర్లేదు, ఇంకా ఈ వైభవాలు, ఈ భోగాలు, అదే బాగుంది, అలాగే ఉంది, దాన్ని పెంచేద్దాం, రేడియో వాల్యూమ్ పెంచినట్టు దాన్ని పెంచేద్దాం అని మనశ్శాంతి. కాబట్టి ఎవరితో ఏ తగాదా ఉండదండి. దాంతో పాటుగా కలియుగంలో మనం పాటించవలసింది ఏంటంటే, ఎంతైనా వాళ్ళు వద్దని చెప్పలేదు, మనం చెయ్యమని చెప్పారు. దానాలు చెయ్యాలి, ధర్మాలు చెయ్యాలి. తినడానికి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళని ఆదుకోవాలి. మనం దానాలు ధర్మాలు చేయాలి. ఏమి చేయాలి? కులాస జీవనమ్మ వద్దు, నీ ఆస్తి అంతా వాళ్ళకి రాయమని ఎవరు అనలేదు. కూటెనేమో సోదర, వాళ్ళకి అసలు తిండి తినేలా చూడలేమో మనం. ఇంత మనశ్శాంతి, అద్వితీయమైన మనశ్శాంతి పొందడానికి ఉపాయం ఏమిటంటే నమశివాయ.